అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న విందు కార్యక్రమంలో జరిగిన కాల్పుల ఘటనను ప్రపంచ దేశాధినేతలు ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఇలాంటి హింసాత్మక ఘటనలను నిస్సందేహంగా ఖండించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా, ఉపాధ్యక్షుడు క్షేమంగా ఉండటం ఊరట కలిగించిందని ఎక్స్లో రాసుకొచ్చారు. వారు క్షేమంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. ప్రజాస్వామ్య సంస్థలపై, పత్రికా స్వేచ్ఛపై జరిగే దాడులను కఠినంగా ఖండించాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ట్రంప్కు తన పూర్తి మద్దతు ప్రకటించారు. స్వేచ్ఛ చర్చలు జరిగే ప్రాంతాల్లో ఉన్మాదానికి తావు ఇవ్వబోమని, రాజకీయ విద్వేషాలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పష్టం చేశారు. ఇది ఒక కలవరపెట్టే ఘటన అని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మొత్తం ప్రజాస్వామ్య దేశాలపై జరిగిన దాడిగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభివర్ణించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను సహించేది లేదని పాకిస్తాన్, జపాన్, దక్షిణ కొరియా అధినేతలు షహబాజ్ షరీఫ్, సనాయి తకైచి, లీజే మ్యూంగ్ తేల్చి చెప్పారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్, వెనిజువేలా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా కూడా ఈ దాడి పట్ల విచారం వ్యక్తం చేశారు.